పేతురు గ్రంథము, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు అందరూ కలిసి చదువుకుందామండి. మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడు గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకునుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మీద కాలము ఇక మీద మనోజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలి యొక్క నేమీ లేకుండాను. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం మొదలతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందుకు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుండుటకు గతించిన కాలమే చాలును. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 వచనం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులు 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రార్థన చేసుకుందామండి. పరలోక వందన మా తండ్రి వందనా స్తోత్రాలు ఇచ్చిన ఇదిన వందనాలు ప్రభా. పొద్దున సహాయం చేసిన వందనా స్తోత్రాలు, ఆరాధనలో ఇచ్చిన మాకు సంతోషం పెట్టి వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా ధర్మశాస్త్రం కాకుండా ప్రభా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు మాకు అనుకరించిన నిజమైన రక్షణ బట్టి, నిజమైన సంతోషం బట్టి, నిజమైన సమాధానం బట్టి, నిజమైన సంఘాన్ని బట్టి వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాకు కూడా అనుకరించిన రక్షణ పాదం చేత పట్టుకొని ప్రభా మీ సన్నిధిలోకి వస్తున్నాను. మీరు ఇచ్చిన మేలు కొరికే వందనా స్తోత్రాలు. మరి యొక్క బల సమీపించినాం తండ్రి, సహాయం దయచేయండి. యథార్థమైన రీతిగా బలలో పాదంలో సహాయం దయచేయండి ప్రభా. నాకు కూడా మీ యొక్క మాటలు నాకు అనుకరించండి. ఏది అవసరమో అనుకరించండి ప్రభా. అది అనవసరమో ప్రభా మరి ఫిల్టర్ చేయ వేడుకుంటున్నాం తండ్రి, కనికరించండి. విన్నవారిని ప్రభా వాక్యంగా స్వీకరించుటకు ఏకమనస్సుతో ప్రభావాలకు అంగీకరించి మనసు అనుకరించామని మనం అసలు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతను చేయకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ యొక్క అధ్యాయంలో జీవించు మిగతా కాలము దేవుని కృపను బట్టి మనం మరోసారి బల్ల విద్యకు దేవుని తీసుకొచ్చాడు, దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు నుంచి జీవించు మిగతా కాలము, ఈరోజు నుంచి గడిపే మన శరీరం అందు నడిచే మిగతా కాలము ఎలా ఉండాలా, ఎలా జీవించాలా అనేది ఈ యొక్క 3 వచనాల్లో పేతురు భక్తుడు రాస్తున్నాడు. ఇక్కడ మనం ఈ 3 వచనాలు చూస్తే కన్నా 2 ఉన్నాయి దాంట్లో, దేవుని ఇష్టము, అన్యజనుల ఇష్టము. మనం గమనించండి ఆ వాక్యం 2వ వచనం చివర దేవుని ఇష్టంగా నడుచుకున్నట్లు, అంటే 3వ వచనంలో ఆఖరిలో అన్యజనుల ఇష్టం నెరవేర్చున్నటకు. ఇక్కడ మనము ఈ లోకంలో దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్తం ఏంటంటే, ఆయన పరలోక సంకల్పం నీ ఏడ నా ఏడ ఏంటంటే ఆయన ఇష్టమే జరిగించాలి, ఆయన చిత్తమే జరిగించాలి. అది ఆయన మన నుంచి కోరుకుంటున్నాడు. మనము శరీరంలో ఉన్నంత కాలము, ఈ జీవించినంత కాలం, ఆయన వచ్చేంత వరకు ఏది మొదటైతే అది. ఈరోజు కొంతమంది వదిలిపెట్టిపోవచ్చు ఈ లోకాన్ని, కానీ ఈ రోజు నుంచి మనము ఏం చేయాలంటే, నువ్వు నడుచు నాకు ఇప్పుడు తెలియదు, దేవుడు అడగట్లేదు. ఈ రోజు నుంచి నిన్ను అడుగుతున్నాడు ప్రశ్న. ఈ రోజు నుంచి నా ఇష్టం చేయాలని, దేవుని ఇష్టం చేయాలని ఇక్కడ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ రాస్తున్నాడు. అక్కడ ఏమంటాడు 3వ వచనం లాస్ట్లో, అన్యజనుల నెరవేర్చుచుండటకు గతించిన కాలమే చాలును. ఇట్ ఈస్ ఇనఫ్ అండ్ ఇనఫ్. మీరు గతించిన కాలం అన్యజనులు నడిచినారు. ఎందుకంటే ఈ పేతురు రాసిన పత్రిక ఏంటంటే చాలా స్కాటర్ అయిన పరిశుద్ధులకు రాస్తున్నాడు ఆయన. అక్కడ 5 దేశాల ప్రజలకు రాస్తున్నాడు ఆయన. డిఫరెంట్ కల్చర్స్ కలిగిన వాళ్ళకి రాస్తున్నాడు. ఎందుకంటే కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ చర్చికి పరిసర ప్రాంతాల్లో వచ్చింది. కల్చర్ యొక్క ప్రభావము మన సంఘంలో ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్ట్తో ఇక్కడ రాస్తున్నాడు. ఏమని, ఇక జీవించి మిగతా కాలము ఈ రోజు నుంచి స్టార్ట్ ఏ న్యూ బిగినింగ్. నువ్వు ఎలా జరిగినావో ఇప్పుడు ఇంతవరకు అనవసరం. ఎవరు దేవుడు ఈరోజు నుంచి వేరే దినంగా, కొత్త దినంగా స్టార్ట్ చేయాలని ఈరోజు మనకు అందరికీ దేవుడు ఆ యొక్క తరుణం అనుగ్రహించి. అందుకే ఈ బల్ల ఏం చూపిస్తుంటే ఆయన వస్తున్నాడు, ఈజ్ కమింగ్ బ్యాక్. ఆయన రాకపోతే బల్ల అనవసరం, ఆయన రాకపోతే ఈ యొక్క ఆరాధన అనవసరమే. ఎందుకు పాటలు పాడేది మనం అనవసరం. ఆయన రాకపోతే ఆయన వస్తున్నాడు కాబట్టి జీవించి మితకాలము మనం ఎలా ఉండాలా, ఆయన ఇష్ట ప్రకారం చేయాలా.
అన్యుల ఇష్ట ప్రకారం కాదండి. నీ ఇష్ట ప్రకారం కాదు, నీ భార్య ఇష్ట ప్రకారం కాదు, ఎవరి చిత్తం కాదు, ఆయన చిత్తమే జరిగించుకోవాలా. ఎందుకు? ఆయన అమూల్యమైన రక్తంతో మనకు కొన్నాడు కాబట్టి. ఫస్ట్ మొదటి పేతురులో అమూల్యము అనే పదము చాలాసార్లు వాడాడు, 7 సార్లు వాడాడు. చూడండి ఆ వాక్యం, మొదటి పేతురు గ్రంథము. మన విశ్వాసం ఏంటంటే అమూల్యమైన విశ్వాసము, 1వ అధ్యాయం 7వ వచనం. అంతేకాదు, మన అమూల్యమైన రక్తంతో ఆయన మనం కొనుక్కున్నాడు, 19వ వచనం 1వ అధ్యాయం. అంతేకాకుండా ప్రియులారా, రెండో అధ్యాయము 4వ వచనం, అమూల్యమైన సజీవన రాయి ఆయన. అంతేకాదు చూడండి 6వ వచనము, అమూల్యమైన మూలరాయి ఆయన. అంతేకాదు, మీరు అమూల్యమైన విశ్వసించబడిన అదే చెప్పినాడు. అంతేకాదు రెండో అధ్యాయం 2వ పేతురు పత్రిక, అమూల్యమైన విశ్వాసం పొందిన వారు శుభమని రాయిస్తున్నాము. అంతేకాదు, అమూల్యమైన విశ్వాసం మనకు అనుగ్రహించినాడు. మీరు గమనించారా మనం ఎవరు? మన అమూల్యమైన వారము. మన ఆర్డినరీ పీపుల్ కాదండి, మనం సామాన్య పీపుల్ కాదు. ఈ లోకంలో మనం క్రైస్తవులే అమూల్యమైన వాళ్ళు. ద ప్రెషియస్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అంతేకాదు, ఆయన రిమైండ్ చేస్తున్నాడు వాళ్ళ చర్చికి. ఏం చేస్తున్నాడు చూడండి, 2వ అధ్యాయం మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమండి. చూడండి వాక్యం. అయితే చదవమ్మా. చూడండి ఎంత మంచి హై ప్రొఫైల్ ఇచ్చాడు క్రైస్తవులకి. అంటే ఆయన మన అమూల్యమైన వారము కాదు కానీ ఏర్పరచబడిన వారమును, రాజుల యాజ సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుడు సొంతైన ప్రజలనే ఉన్నారు. వీఆర్ సో బిలోవ్డ్ బై గాడ్. వీఆర్ ఓన్ చిల్డ్రన్ క్లెన్స్డ్ బై ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ లార్డ్. ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనం విమోచించినాడు. అందుకే మనం అమూల్యమైన విశ్వాసం కలిగిన వారము. ఈ లోకంలో ఎలా ఉండాలా? ఆయన చిత్తంలో ఉండాలి. అంజన చిత్తం నెరవేర్చడు దేవుడిని ఏర్పరచుకోలేదే, అనుజల మరి నడవడుగా ఏర్పరచుకోలేదే. అందుకే పీటర్ రివైండ్ చేస్తున్నాడు. ఇక్కడికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది లోకం. మన పాపంలోనే ఉన్నాం ఇక్కడ. మన చుట్టూ పాపమే, కానీ పాపం మనలో ఉండకూడదు. పాపం దాన్ని మన గోల్ ఏంటి, మన ఆయన గురి ఏంటి? మన క్రైస్తవులకు చూడండి ఆ వాక్యం, మొదటి పేతురు 4వ అధ్యాయం అండి, 4వ అధ్యాయం చూడండి. మన గోల్ ఏంటి? రెండో వచనం, రాఖరి వచనం అండి. దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలిక అంటే ఏంటి? పాపం జోలికి వెళ్ళకూడదు. మన గోల్ ఏంటి? యూ హ్యావ్ టు సీజ్ ఫ్రమ్ సిన్. ఇంగ్లీష్లో చెప్పాలంటే యూ హ్యావ్ టు స్టాప్ సిన్నింగ్. మన ఇన్ఫ్లుయెన్స్ మనకు రాకూడదు, ఆ పాపం యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే మేము అమూల్యమైన వారము, మనలో పరిశుద్ధాత్మ మనలో నివసించింది. ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనకు రాకూడదు అంటే ఆయన ఒక విధానం పెట్టాడు ఇక్కడ, ఒక ప్రణాళిక పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఆయన ఏమంటాడు, ఇక్కడ మన జీవితం కాలం ఈ భూమి మీద మన గురి ఒకటే, పాపం జోలికి వెళ్ళకూడదు. పాపం జోలికి వెళ్ళకూడదు. అదే మీ యొక్క రూమ్లో రాసుకోండి, పాపం జోలికి ఈరోజు వెళ్ళకూడదు. రోజు ఎక్సర్సైజే అది. ఎందుకంటే మన చుట్టూ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. లోకం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనల్ని పాపంలో లాగడానికి, లోతులే. కానీ ఒకటి, నువ్వు ఎప్పుడైతే పాపం వెళ్ళకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటావో అప్పుడు దేవుడు మన 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 ఆశీర్వాదం మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటే మనం ఎలాగ జీవించాలా? మరి పాపం జోలికి ఎలాగా ఉండకుండా, జోలికి వెళ్ళకుండా ఎలా ఉండాలా? ఆయన ఇక్కడ ఇచ్చాడు అక్కడ ఎలాగ ఉండాల్సింది. ఏం ఫస్ట్ వచ్చింది చదవండమ్మా. ఏమిచ్చాడండి? ఈ లోకంలో పాపం జోలికి వెళ్ళకుండా ఆయన ఏమిచ్చాడు? ఒక వెపన్ ఇచ్చాడు. ఆ వెపన్ ఏంటి? క్రీస్తు యేసు యొక్క మనస్సు. ఆ మనస్సుతోనే మనం ఏం చేయాలండి? ఆ పాపం జోలికి వెళ్ళకుండా మనం సహాయపడగలదు. ఎందుకు ఆ క్రీస్తు మనసు? ఎందుకు ఆయన శరీరం శ్రమపడ్డాడు? పాపం వలన కదా. ఈ పాపం వలనే మనం చూడండి ఆ వాక్యం, మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం అండి. నేను చదువుతాను. ఆత్మ విషయంలో బతికింపబడి పాప విషయంలో ఒకసారే శ్రమ పడేను. ఇంకో మొదటి అధ్యాయం 21వ వచనమండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం వలన ఆయన శ్రమపట్టబడాను, పాపం వలన సిగ్గుపరచబడాను, పాపం వలన ఉమ్ము వేయించుకున్నాడు, పాపం వలన బాధపడ్డాడు, పాపం వలన దూషింపడ్డాడు. ఎందుకు? నన్ను పాపం రక్షించడానికే కదా. ఒక్కసారిని దేవుడిని రక్షిస్తే కదా పాపంలో ఎలా ఎంజాయ్ చేస్తారండి మీరు? పాపం ఎలా మీరు జోలికి పోకుండా ఉంటారు? తప్పు కదండి. ఆయన ఇష్టం లేకుండా ఆయనకు నచ్చింది మనం చేయకూడదు కదా క్రైస్తవులుగా. అందుకే ఇక్కడ రాస్తాడు, పాపం జోలికి వెళ్ళకూడదు, అదే నా చిత్తము, అదే దేవుని ఇష్టము.
ఒకవేళ మీ యొక్క కొడుకునో కూతున్నో కత్తితో పొడిచిన అనుకుంటే ఆ కత్తి తీసి బీరువాలో పెట్టుకుంటారా? లేదే. ఆ పాపం వల్ల ఆయన ఇంత శ్రమ పడ్డాడు, ఆయన పాపం వల్ల ఇంత దూషింపబడ్డాడు, ఆ పాపం వల్ల ఇంత ఇంత శ్రమ పట్టబడ్డాడు. ఆ పాపం జోలికి వెళ్ళకుండా పాపంలో ఎలా మీరు ఎంజాయ్ చేస్తారండి? అది కాన్షియస్ ఉందా మీకు? మనకందరికీ పాపం అంత గొప్ప పాపం దేవుడు విడుదల అనుకుని ఇచ్చినాడే, ఆ పాపంలోనే వెళ్ళకుండా మనం ఎలా ఎంజాయ్ చేస్తాం అక్కడ ఇక్కడ అనేది. మీరు ఏర్పరచుకున్న ప్రజలు, మీరు శ్రేష్టమైన వాళ్ళు, మీరు అమూల్యమైన వాళ్ళు అని చెబుతూ ప్లీజ్ ఏమంటాడు? పాపం జోలికి వెళ్ళొద్దు, అది నా ఇష్టం. అన్యజనుల వల్లే నడవకండి, అన్యజనుల వల్లే చేష్టలు చేయకండి. అక్కడ ఏమంటాడు చూడండి వాక్యం, ఆ లిస్ట్ ఇచ్చాడు చాలా. 3వ వచనంలో, 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమి ఇచ్చాడండి? మొదలైన వాటి యందు నడుచుకొని, అంటే మొదలంటే ఎక్సెట్రా ఎక్సెట్రా, అది ఏదైనా కావచ్చు. చాలా ఉన్నాయి లిస్టు. అది కాక అది ఏమైనా కావచ్చు, నాకు తెలియదు. మీ లైఫ్ మీకు తెలుసు, మీ దేవునికి తెలుసు, మీ భార్య కూడా తెలియదు, మీ హస్బెండ్కి తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. కానీ దేనిలో ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు సీక్రెట్గా? అది ఇంపార్టెంట్. దేవుని ఇష్టమైన పని నువ్వు చేస్తున్నావా? అది ఇంపార్టెంట్. అక్కడ ఎలాగా మనం యేసుక్రీస్తుకి ఏమి ఇష్టం అండి? క్రీస్తు మనసు ఎలాంటిది? పాపను హేట్ చేయాలా? పాపానికి మనకి ఏమి ఉండాలా? మిలిటెంట్ యాటిట్యూడ్ ఉండాలా? పాపం చూస్తే కొట్టాలా? పాపం మనకు శత్రువు అండి, దాంతో ఎంజాయ్ ఎలా చేస్తారు? తప్పు కదండి. కాదే, అలా ఉండకూడదే క్రైస్తవులు. పాపం చూస్తే మెర్జ్ అయిపోకూడదు, సింక్ అయిపోకూడదు దానికి. అయ్యో ఇదే కదా, అమెరికా వెళ్ళాం కదా, ఇంకా ఇదే కల్చర్, ఇదే కదా, కెనడా వెళ్ళాం కదా, ఇదే కల్చరు, ఆస్ట్రేలియా వెళ్ళాం ఇదే కల్చరు, ఎలాగ డాడీ అని అవుతుంది మా పాప. బైబిల్ ఈజ్ బైబిల్ ఎనీవేర్. డోంట్ మెర్జ్ ఇంటూ యువర్ కల్చర్ ఆఫ్ ఎనీవేర్ యూ లైక్. నేను 30 సంవత్సరాలు ముస్లిం వరల్డ్లో ఉన్నానండి, అది నాకు టచ్ అవ్వలేదు. ఏదేది వీఆర్ ఛాలెంజ్డ్ దేర్. మనం అంతా క్రిస్టియన్ ఇక్కడ కూర్చొని పాటలు పాడడం, ఆరాధన చాలా ఈజీ అండి. ఒక అంత అవిశ్వాసం ఉన్న చోట నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే చాలా కష్టం. అది ఇక్కడ ఏంటి? క్రీస్తు మనసు ఉంటేనే ఆ యొక్క పాపంలో మనం జయించగలం. వాళ్ళం పాపంలో జోలికి పోకుండా కాచి కాపాడేది క్రీస్తు యొక్క మనసు. అది ఎలా జయించాలండి? క్రీస్తు మనసు ద్వారా ఇలా జయించడం. దానికి ఏంటండి? దాని ఎగ్జాంపుల్ ఏంటి? బైబిల్లో ఈ లిస్టు జనరల్గా ఈ లిస్టు అంతా మనకు ఉండకపోవచ్చు, లేకపోతే నాకు తెలియదు మీ దాంట్లో ఏమున్నాయి. కానీ బైబిల్లో 2 గురించి చెప్తుంది. రెండింటిని విడిచిపెట్టామని చెప్పి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం అండి. హెబ్రీ 12:1-2 అమ్మా. చాలమ్మా, చదువమ్మా, చదువు. చాలు. గమనించారండి, మనము ఒక 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 పరుగు పరిగెడుతున్నాము ఇక్కడ ఈ లోకంలో. ఆ పరుగు పరిగెత్తేటప్పుడు అక్కడ 2 చెప్పాడు, 2 విడిచిపెట్టమని చెప్పాడండి. గమనించండి, ఇక్కడ 2 విడిచిపెట్టమని చెప్పాడు. సులువుగా చెక్కులు పెట్టు పాపము, అదొకటి. పాపం మనకు అందరికీ తెలుసు. పాపం ఇవన్నీ బైబిల్ పాపం గురించి ఎలా తెలుస్తుందండి? బైబిల్ చదివితే తెలుస్తుంది పాపం ఏంటో. బైబిల్ ఈ లోకంలో ఒకే ఒక బుక్ పాపం గురించి చెప్పిన బుక్ ఏంటంటే బైబిలే. సాతాను గురించి చెప్పిన బుక్ ఒకటే ఒక బుక్ ఈ లోకంలో, బైబిలే. అది మనం చదవకపోతే, అది మనం ధ్యానించకపోతే నువ్వు ఏ పాపంలో ఉన్నావు తెలియదు. నువ్వు కరెక్ట్ అనుకుంటావు నీ దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో ఏది పాపము, దాన్ని జోలికి వెళ్లకుండా ఉండమని చెప్పినాడు. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు బైబిల్ చదివినప్పుడే కదా. క్యాలెండర్ వాక్యం ద్వారా కాదే. మోకాళ్ళ మీద మెడిటేట్ చేయాలి, అడగాల దేవుని. ఈరోజు నీ యొక్క ఆ పాపం జోలికి వెళ్ళకుండా సాయం చేయి ప్రభు అని అడిగితే కదా మనం సాయం చేసేది దేవుడు. ఆ పాపమే కాదండి, భారాలు కూడా ఉన్నాయి. ఏం భారం మంచి అండి, భారాలు పాపాలు కాదు. ఈ పరిగెత్తడానికి మనం మామూలుగా అథ్లెటిక్ ఏం వేసుకుంటారండి? లైట్ వెయిట్ వేసుకుంటారు. లైట్ వెయిట్ షూస్, లైట్ షార్ట్స్, లైట్ క్యాప్, అన్నీ లైట్గా వేసుకుంటాడు. ఎందుకు? వెయిట్ సేఫ్టీస్ కూడా వేసుకోవచ్చు, పరిగెత్తచ్చు, కానీ స్పీడ్ తగ్గుతుంది కాబట్టి.
ఇక్కడ ఏమంటున్నాడు? భారాలు తీసేయాలి. మనము క్రిస్టియన్స్గా మనసు కలిగిన వారమై ఆ భారాలు తీసేయాలి. సైడ్ చాలా భారాలు వస్తుంటాయి, అట్రాక్షన్ వస్తుంటాయి. భారాలు మంచియే. భారాల గురించి ఏంటండి? అబ్రాహాం ఎగ్జాంపుల్ తీసుకోండి. భారం ఏంటండి? అబ్రాహాంకు ఏమడిగినాడు దేవుడు? నీవు ప్రేమించిన ఒకేగా కుమారుని నాకు బలిగా అర్పించమన్నాడు. కొడుకును ప్రేమించడం తప్పండి? కాదే. భార్యను ప్రేమించడం తప్ప? కాదే. ఏం చెప్పినా నీ ఒక కుమారుని బలిగా అర్పించమన్నాడు. అది భారమే. దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువ ప్రేమిస్తావో, దేవుని కంటే దేనికి ప్రాధాన్యత ఇస్తావో అది భారమే. అది నేను పాపం అనట్లేదు, బైబిల్ చెప్పట్లేదు అలాగా. భారం ఎప్పుడు మనకి ఎక్కువ అవుతుందో అప్పుడు మన స్పీడ్ పరుగు తగ్గిపోతుంది. పరిగెత్తలేము, ఆయన చిత్తం ప్రకారం పరిగెత్తలేమే, భారాలు ఎక్కువైపోయినాయి. పేతురు కూడా అదే యేసుక్రీస్తు అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడండి ఆయన? 3 క్వశ్చన్లు అడుగుతాడు కదా, ఒక క్వశ్చన్ వేరుగుంది. ఏ క్వశ్చన్ అది? వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే ఏంటి? అక్కడ మంచి రిజల్ట్ ఇచ్చిన 150 చేపలు ఇచ్చినాడు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అది. అప్పుడు ఇచ్చేసి ఆయన ఆశ్రదించి అప్పుడు అడుగుతున్నాడు పీటర్ను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేని గురించి మన భారాలు ఎక్కువ ఉంటాయండి? ఏం చేస్తున్నాం మనం? ఏ భారాలు ఉన్నాయి సీక్రెట్గా? కొంత మినిస్ట్రీ భారం, మినిస్ట్రీ భారం చాలా. అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అక్కడ టైమే లేదు దేవునితో మాట్లాడడానికి. అది కూడా భారమే. మినిస్ట్రీ కూడా భారమే. దేవునికి మినిస్ట్రీని ఎక్కువగా ప్రేమిస్తున్నాం దేవుని కంటే. అది ఎలా అవుతుందండి? భారమే కదా. అప్పుడు మన పరుగు స్లో అవుతుంది కదా. అదొకటండి. భారాలు సులువుగా చెక్కుల పేటలో మనం విడిచిపెట్టాలి. ఎవ్రీ వెయిట్ వాట్ ఎవర్ యూ లవ్ మోర్ దాన్ గాడ్, దట్ ఈస్ వెయిట్. ఈవెన్ భార్య కూడా వెయిటే మనకి, భర్త కూడా వెయిటే. భార్యను ప్రేమించడం తప్పు కాదు, అది భారం. అది పాపం కాదు, భారం. అదే విడిచిపెట్టమంటున్నాడు. అది ఎలా విడిచిపెట్టాలండి? ఇంకో పాపాలు అంటారు దావీదు భక్తుడు. రండి, మనం భారాలు చూసాము, సులువుగా చికెట్ పాపాలు చూసాము. ఇంకో పాపాలు దావీదు అంటాడండి. కీర్తనలు 19వ అధ్యాయం అండి. కీర్తనలు 19వ అధ్యాయం 12-13 చూడమ్మా. చూడండి, ఆ వాక్యం ఏం చెప్తుందండి? రహస్యమైన పాపాలు గమనించండి. రహస్యమైన పాపాలు, దురభిమాన పాపాలు, ఈ 2 ఇగ్నోర్ చేసినామంటే ఎక్కడ ఎండ్ అవుతావమ్మా? అధిక ద్రోహం చేసేవాళ్ళుగా అవుతావు. అక్కడ అదే రాసింది. ప్రభా, నన్ను ఎవరు చూడట్లేదు నువ్వు అనుకుంటున్నావా? దేవుడు గుడ్డోడు అనుకుంటున్నావా? నీ భార్య చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, పాస్టర్ గారు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడే. ఆయన దృష్టి 24 గంటలు మన మీదనే ఉంటుంది. నా బిడ్డ ఏం చేస్తున్నాడు? ఆయన వాళ్ళని సీక్రెట్గా పాపం చేసుకున్నా, అయ్యో నేను ఎందుకు ఈయన్ను సెలెక్ట్ చేశాను, ఎందుకు నేను ఏర్పరచుకున్నాను, ఎందుకు నా రక్తము నా కోసం ప్రాణం పెట్టాను అనుకుంటాడు. ఎప్పుడు ఏడుస్తాడు. తల్లిదండ్రులు తెలియకుండా పాపం చేస్తారు పిల్లలు. తెలిసినప్పుడు ఎంత బాధపడతారో తెలుసండి? చాలా బాధపడతారు. అలాగే అంత ప్రాణం పెట్టిన యేసుక్రీస్తువే దేవుడు తండ్రి అంత బాధపడితే ఎలాగ పాపంలో ఉంటారు మీరు? ఆ రాసే పాపంలో ఎలా డ్వెల్ అవుతారండి? ఎలా కంటిన్యూ చేస్తున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించవా? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? వచ్చి మళ్ళీ ఇక్కడ బల్లలో పాల్పొందుతారు. ఎలాగండి సాధ్యం? అది తప్పు కదా. అందుగా దుర్వమాన పాపాలు, గర్వంతో కూడిన పాపాలు. దుర్వమానం ఎలా వస్తుందండి? గర్వం ఫిల్ చేసినప్పుడే అది పాపం బయటకు వస్తుంది. అభిమానంతో, అదే కదా ఇక్కడ రాసింది 1 పీటర్లో, మనుజాసలు నిడిచిపెట్టి దురాశ వస్తుంది. దురాశ గర్భం ధరించి ఏమవుతుందండి? we become pregnant because of desire, lust in our life. ఆరండి విడిచిపెట్టమన్నాడు. భారాలు ఒకటి, సులువుగా చెక్కులు పాపాలు ఒకటి, రహస్య పాపాలు ఒకటి, దుర్మైన పాపాలు ఒకటి. దాన్ని ఎండ ఏమవుతుందండి? అధిక ద్రోహం చేసే వాళ్ళుగా ఉంటాం. జాగ్రత్త సుమా. దేవుడు మరొకసారి బల్ల ఎదుట మనకు తరుణం అనుగ్రహించినాడు.
లెటెస్ మన అక్కడ ఏం జీవించి మిగతా కాలము ఈ రోజు నుంచి ఒక మంచి రోజు స్టార్ట్ చేయండి డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ప్రియులారా, ఈ రోజు నుంచి జీవించి మిగతా కాలం శరీరం అందు క్రీస్తు శ్రమ పట్టమన్నాడు. అది ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎలా శ్రమ పడ్డాడు జ్ఞాపకం చేసుకోండి. ఆయన పాపము నిన్ను పాపం రక్షించడానికి పాపంలో శ్రమ పడ్డబడ్డాడు. ఆయన కొట్టినారు, బలంతో పొడిచినారు, ముళ్ళకిరం పెట్టినారు, ఉమ్మి వేసినారు. ఆయనే మాట్లాడలేదు. ఎందుకు? నన్ను రక్షించడానికే కదా. అది జ్ఞాపకం లేదా? అని పాపం చేసేటప్పుడు అది నీకు రహస్యంగా పాపం చేసేటప్పుడు జ్ఞాపకం రాలేదండి. ఎలా పాపంలో మీరు కంటిన్యూ చేస్తారు? ఇప్పుడు దానికి రెమెడీ ఏంటండి? కన్ఫెషన్. పశ్చాత్తాపడాలా. మనం చాలా చాలా అలవాటుగా ఏం క్లెయిమ్ చేస్తామండి? ఏ వాగ్దానం క్లెయిమ్ చేస్తాం పశ్చాత్తాపానికి? 1 యోహాను 1:9 చూడండి వాక్యం. 1 యోహాను కరెక్ట్. మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనం క్షమిస్తాడు. కానీ పశ్చాత్తాపంలో 2 రకాలు ఉన్నాయండి. నేను రెండు పశ్చాత్తాపాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. బేర్ విత్ మీ ప్లీజ్. సౌలు పశ్చాత్తాపడ్డాడు, దావీదు పశ్చాత్తాపడ్డాడు. సౌలు పశ్చాత్తాపానికి దావీదు పశ్చాత్తాపానికి తేడా ఏంటండి? రండి 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 15th చాప్టర్ అండి. 1 సమూయేలు 15:24 వచ్చినామండి. చదవమ్మా. అదొకటి. తర్వాత 30 అమ్మా. 30. ఇక్కడ ఏం జరుగుతుందండి? సమూయేలు వచ్చి సౌలును కన్ఫర్మ్ చేస్తాడు. ఏం చేసినావు? చేసిన తప్పే కదా అని. ఆయన ఏమంటాడు? ఐ హావ్ సిన్, నేను పాపం చేసినాను అని ఒప్పుకుంటాడు. మళ్ళీ దావీదు యొక్క పశ్చాత్తాపానికి రండి. 2 సమూయేలు గ్రంథం 2 సమూయేలు 12:13 అండి. 2 సమూయేలు 12:13. ఇక చూడండి, 2 చూపించాను మీకు. 2 పశ్చాత్తాలు చూపించాను. సౌలు పశ్చాత్తాపం, దావీదు పశ్చాత్తాపంలో ఇమ్మీడియట్గా దర్ ఇస్ ఏ కన్ఫర్మేషన్ ఈజ్ దేర్. అంటే దేవుడు నిన్ను క్షమించినాడు అని కన్ఫర్మేషన్ వచ్చేసింది. నాతాన్ ప్రవక్త చెప్పినాడు. ఇక్కడ సమూయేలు అలా చెప్పట్లేదు. అంటే ఆయన కన్ఫెషన్ హాలో కన్ఫెషన్ కాలేదు. లోపలేం చేంజ్ లేదు, లోపల మార్పు లేదే. చాలామంది వస్తారు, కన్ఫెషన్ చేస్తారు, వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు. ఎవ్రీ సండే వస్తారు, పాల్పొందుతారు, కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మార్పు చేసే మనసు రావట్లేదే. నీలో పశ్చాత్తాపం నిజమైతే గనా, మనలో పశ్చాత్తాపం నిజమైతే గనా చేసే మనసు రావాలండి. 100% అది వస్తూ ఉంటుంది. 100% రాదే. స్టెప్ బై స్టెప్, అడుగులు వస్తూనే ఉంటుంది. అందుకే సౌలు పశ్చాత్తాపం ఏమైంది? ఎన్నిసార్లు దేవుడు ఆయనకు ఆపర్చునిటీ ఇచ్చాడండి, ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చాడు, కానీ మార్పులేని జీవితం అది. మనుషులు భయపడుతున్నాడండి. ఆయన ఏమనుకుంటారో, పాస్టర్ గారు ఏమనుకుంటారో, ఆయన ఏమనుకుంటారో, పెద్దలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నాం. కానీ ఒక్కసారైనా దేవుడు ఆలోచిస్తున్నాడు ఏమనుకుంటా? ఆలోచించావా? ఆలోచించట్లేదే నువ్వు. ఇప్పుడు మనుషులు ఏమనుకుంటారో ఆలోచిస్తున్నావు సౌలు మాదిరిగా. జాగ్రత్త సుమా. ఒకసారి సౌలు కుటుంబం లేచిపడినట్టు నీ కుటుంబం లేచిపోతుంది. జాగ్రత్త. అడ్రస్ ఉండదు. ఎన్నిసార్లు నువ్వు పశ్చాత్తాపడతారండి? మార్పు లేని జీవితం ఎందుకు జీవిస్తున్నారు? క్రీస్తు మనసు వచ్చిందా మీకు ఇన్ని సంవత్సరాల నుంచి? దావీదు ఆయన పశ్చాత్తాపడి రిపీట్ చేయలేదు ఆ పాపము. అది అందుకే ఆయన హృదయాన్సర అయ్యాడు. ఆయన సౌలు ఏమైంది? మొత్తం పోయింది. క్రౌన్ పోయింది, రాజ్యం పోయింది, క్యారెక్టర్ పోయింది, ఫైనల్గా సూసైడ్ అయిపోయింది. మొత్తం కుటుంబం నాశనం అయిపోయింది. మనలో నిజమైన పశ్చాత్తాపం లేకపోతే దేవుడు మనకు అలా చేసేదండి.
అది ఇక్కడ వార్నింగ్ చేస్తున్నాడు దేవుడు. మన ప్రజలు ఏమనుకుంటారు నన్ను, ఎప్పుడు మనుషులు ఏం చూస్తున్నారనే బాధపడుతున్నావే, ఎప్పుడు మనుషులు నన్ను నా గురించి ఏమనుకుంటారని బాధపడుతున్నావే. దేవుడు నీ కోసం ఆయన కుమారుని అనుగ్రహించినాడు. ఆయన పాపంలో ఆయన సిగ్గుపరచబడ్డాడే, నీకోసం బల్లం పొట్టు పడిచాడు, ఉప్పు వేసినప్పుడు తుడుచుకొని పోయినాడండి. అది జ్ఞాపకం లేదా నీకు? ఎలా జీవిస్తున్నారండి మనం? ఒకసారి ఆలోచించావా సోదర సోదరి? ఎలాంటి పశ్చాత్తాపం మనము తీసుకుని వస్తున్నాం? మార్పు ఉందా మన జీవితంలో? మార్పు లేదే. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నుంచి జీవించి మిగతా కాలము మార్పు చెందాం. ఈరోజు నుంచి ఒక కొత్త డెసిషన్ తీసుకోండి. ప్రభువా నన్ను మార్చు ప్రభువా, నా యొక్క మెంటాలిటీ మార్చు ప్రభువా, క్రీస్తు యొక్క మనసు నాకు అనుగ్రహించండి ప్రభువా అని ఒకసారి మళ్ళీ మనం ఆడుకుందామండి. చాలు, ఏమి అనుచల వల్ల నడిచినట్టు చాలండి. ఇనఫ్. ఈరోజు నుంచి క్రీస్తు యొక్క మనసు కలిగి ఉందామండి. ఏంటి ఆ మనసు? పాపం జోలికి వెళ్ళకూడదు. అదే కదా ఇక సంవత్సరం వాగ్దానం కూడా ఏం చెప్పారండి? టర్న్ టు జోయల్ ప్లీజ్. యోవేలు రాసిన గ్రంథం అందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు జోయల్ ఆ వాగ్దానం ద్వారా. ఆయన ఏమంటాడండి? దేవుడు మనకున్నాడండి, ఆశీర్వదించడానికి ఆయన మనకున్నాడు. నన్ను ఆశీర్వదించడానికి మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం అందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు. యోవేలు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి. అక్కడ అందరికీ రాస్తున్నాడు. అక్కడ పెద్దలారా ఆలకించుడి. అమ్మమ్మ నేను చెప్తున్నాను మార్నింగ్. బెత్తులారా ఆలకించుడి. రెండవ వచనమండి. దేశపు కాపస్తులారా ఆలకించుడి, చెవియొగ్గుడి. 5వ వచనమండి. మత్తులో ఉన్న వాళ్ళారా కన్నీరు విడవడి. 11వ అధ్యాయం అండి. కాపర్లారా. మరి తర్వాత 13 వచ్చినామండి. యాజకులారా, పరిచర్య చేయు వాళ్ళారా, దేవుని పరిచారకులారా, నా మాట ఏనండి, లేవండి, వేకప్. ఎందుకు? యెహోవా దినం వస్తుంది, భయంకరమైన దినం వచ్చింది. మనకు కూడా వస్తుంది ఒకరోజు. ప్రపంచంలో ఎన్నో రకరకాలు జరిగిపోతున్నాయండి. క్రైస్తవులకి అన్నీ అగెనిస్ట్ అయిపోతున్నాయి. మనకు కూడా రాబోతుంది యెహోవా దినము. అందుకే ఇక్కడ అందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ జోయలు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? వేకప్. ఎవరెవరు అందరికీ వేకప్ ఇస్తున్నాడు. ఏమని? యెహోవా దినం వస్తుంది. అక్కడ టర్నింగ్ పాయింట్ ఏదండి? రెండో అధ్యాయం ఏమంటాడు? 12వ వచనం ఏమంటాడండి ఇక్కడ? ఇప్పుడైనాను, చాలు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడైనాను కళ్ళు తెరవండి. ఇప్పుడైనా ఈ రోజైనా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయండి. నా సైడ్ తిరగండి. టర్న్ టు మీ, రిటర్న్ టు మీ. దట్ ఇస్ ద మీనింగ్ హియర్. ఇప్పుడైనా ఏం చేయాలా? ఉపవాసం ఉండి కన్నీరు విడుచు, దుఃఖకాంక్షించు, మనపూర్వకంగా తిరిగి నా దగ్గరకు వచ్చినాడలా. పశ్చాత్తాపడిన రియల్ కన్ఫెషన్ విల్ చేంజ్ అవర్ లైఫ్. నిజమైన పశ్చాత్తాపం మనల్ని మారుస్తుందండి. అప్పుడు ఏం చేస్తాడు చూడండి. ఆ వాక్యం అదే 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇప్పుడు ఇక ఆ వర్డ్ గమనించారా? తెలుగులో ఇప్పుడైనాను ఉంది. 18వ వచనం ఏముందండి? అప్పుడు. ఎప్పుడు? మీరు నిజమైన పశ్చాత్తాపం పొందినప్పుడు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? యెహోవా తన దేశం బట్టి రోషం పూని తన జనుల జాలి వేసుకొనెను. ఆయన మనసు ఏంటి తెలుసండి? ఆయన జాలిగల మనసు అయింది. ఆయన మనసు ఏంటి తెలుసా? ఆయన గొప్ప కార్యం చేయాలని మనసు. చూడండి ఆ వాక్యం ఏమంటాడు అక్కడ 2వ అధ్యాయం 21 వచనం. ఏమంటాడు ఆయన? ఆయన గొప్ప కార్యం చేస్తాడు ఆయన. అంతేకాదండి, ఆయన ఏం చేస్తాడు? 25వ వచనం. ఇంతకాలం చేస్తాడు నీ పట్ల, నా పట్ల. మేము మీతో మన వాగ్దానం ఏంటి? చీడ పురుగులు తినేసినటి, మిడతల పురుగులు తినేసినటి, పసర పురుగు తినేసినట్టు అన్నీ ఏమేమి మనకు అన్నీ లాస్ అయిపోయినామో హీ విల్ కలెక్ట్ బ్యాక్. అన్నీ ఇస్తాడు. ఆయన ఇవ్వడం చెప్పట్లేదే. మన దేవుడు చాలా మంచోడండి. ఒక్కసారి నిజమైన పశ్చాత్తాపం అనుకుంటే కనుక మనం ఏది పోగొట్టుకున్నామో ఆశీర్వదిస్తాడు దేవుడు. మన కుటుంబాలను ఆస్వాదిస్తాడు, మన ఉద్యోగాలను ఆస్వాదిస్తాడు. ఆయన మంచి దేవుడే. నిజమైన ఎందుకు నువ్వు లాస్ చేసుకుంటావు? నీ కుటుంబానికి నాశనకారం సౌలు వలే నువ్వే కారణం, దానికి ఇంకెవరు లేదే. ప్రేమ సోదరి, ఈ యొక్క ఆదివారం దినమున ఒక నూతన ఆరంభం ఆరంభిస్తామండి. నిజమైన పశ్చాత్తాపం ద్వారా మనము కొత్త దినం స్టార్ట్ చేస్తాము. జీవించు మిగతా కాలము అండర్లైన్ చేసుకోండి. జీవించు మిగతా కాలము దేవుని ఇష్టపూర్వకంగా మనము జీవిస్తామండి.
అదే దేవుని యొక్క చిత్తము మన జీవితంలో. అప్పుడు ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనం వస్తామో గొప్ప కార్యాలు చేస్తాడు, వింత కార్యాలు చేస్తాడు. మనం అడుగువాటన్నిటికంటే ఊహించువాటని అత్యధికంగా చేయగల గొప్ప శక్తి గల దేవుడు. ఎప్పుడైతే నీలో మార్పు వచ్చిందో. సౌలు వేల జీవితం నాశనం చేసుకోకండి. ఎప్పుడు మనుషుల కోసం జీవించుకోకండి. మనుషులను చూసి ఏమనుకుంటున్నారు, వాళ్ళే అనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు చూసి మన జీవితం అంతా నాశనం చేసుకుంటున్నాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనకు రాకుండా చేస్తున్నాం, మనమే దానికి కారణము. జాగ్రత్త సుమా సోదరు, ఈ యొక్క దినాన దేవుని కృపతో ఒక నూతన ఆరంభం మనం ఆరంభిస్తామని రండి, మోకాలు ఉందామండి. మనము పరీక్షించుకొని యథార్థమైన రీతిగా బల్ల పాల్గొందాం. నీ జీవితం నా జీవితం నాకు తెలియదు, మోకాళ్ళు ఉందండి ప్లీజ్. మనం మోకాళ్ళ నుండి మనము నిజమైన పశ్చాత్తాపం దేవుని అడుగుదామండి. ప్రభు, నాలో ఏమున్నాయి, నీకు అయిష్టమైన కార్యాలు ఉన్నాయా, అన్య జనం వల్లే నేను బతుకుతున్నానా, నువ్వంతా మనమల్లే పరీక్షించుకుందామండి. ఇతరుల వైపు చూడకండి. ఎవరైనా సరే ఈ యొక్క పెండాలు కూర్చున్న వాళ్ళు, నీ జీవితం ఎలా ఉంది? దేవుని ఇష్ట ప్రకారం మనం జీవిస్తున్నామా, లేకపోతే అన్యజనుల ఇష్ట ప్రకారం జీవిస్తున్నామా? క్రీస్తు మనసు కలిగి ఉంటే ఈ లోకంలో జీవించడం సాధ్యం లేదా కష్టం అండి. ఆ మనసుని కలిగిన వారమై ఈ యొక్క అన్యజనుల ఇష్టప్రకారం జీవించకుండా దేవుని ఇష్ట ప్రకారంగా మనము ఆయన రహస్యమైన పాపాల నుంచి తర్వాత ఆ భారాల నుంచి, సులువుగా చిగుడు పాపల నుంచి, దురాభిమాన పాపల నుంచి దేవుడు మమ్మల్ని నిజమైన పశ్చాత్తాపం ద్వారా దేవుడు మనల్ని తప్పించుకు సాధ్యం గల దేవుడు. సో మనము ప్రశ్నించుండగా బల్లో పాల్పొందాం.